ప్రైజ్ ది లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు దైవజనుడైన అల్ఫ్రెడ్ త్యాగరాజు గారితో ముఖాముఖి సంభాషించి దేవుని పట్ల మనకున్న దినవారీ ప్రశ్నలు మనం ఆయన అనుభవం ద్వారా తెలుసుకుందాం. Praise the Lord, Alfred Tyagaraja Garu. Praise the Lord. Thank you for accepting our invite and being with us over here today. So, we will be having 10 different questions we will be asking you. You were an atheist and you accepted Jesus Christ at the age of 57 in the year of 2013, right? And it's been 10 years you are working tirelessly for the kingdom of God. What drives you? 57.5 సంవత్సరాల క్రితం దేవుడు అంటే నాకు నమ్మకం లేదు. కానీ దేవుడిని అంగీకరించిన తర్వాత ఆయన్ని చేసిన కార్యాలను బట్టి, ఆయన చేసిన అద్భుతాలు బట్టి ఇంకా దేవుళ్ళలోనే ఉండాలి, దేవుని కొరకే పనిచేయాలని నా అనుభవం పూర్వకంగా నేను తెలుసుకున్నాను. ఓకే. సో వాట్ ఈజ్ యువర్ డే టు డే లైఫ్ లుక్ లైక్? ఇది చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. నేను ఎర్లీ అవర్స్ 3 కల్లా నేను లేచి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుంటూ ఉంటాను. ఎందుకంటే సుమారుగా 3 గంటల వరకు నేను బైబిల్ చదువుతాను. ఒక్కొక్క రోజున పెద్ద గ్రంథం, ఏదైతే పెద్ద గ్రంథం అనుకుంటామో 50 అధ్యాయాలు ఉన్న ఆదికాండం సుమారుగా ఒక రోజులోనే కంప్లీట్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎంతగా నేను చదివితే నాకు అంత సంతోషం ఈ బైబిల్ చదవటం వల్ల వస్తుంది. అందుకని నేను దాన్ని వదలకుండా కంటిన్యూగా ఇట్లా చదువుతున్నాను. థ్యాంక్ యూ. మరి త్యాగరాజు గారు బైబిల్ని 31 సార్లు కంప్లీట్ చేశారు. ఇట్ ఈస్ రియల్లీ ఎ వండర్ఫుల్ అచీవ్మెంట్. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. అండ్ ఐ వాంటెడ్ టు నో వాట్ మోటివేట్స్ యూ టు రీడ్ 31 టైమ్స్ అగైన్. మీరు మళ్ళీ స్టార్ట్ చేశారని కూడా మాకు తెలిసింది. యాక్చువల్గా వాక్యం చదవటం అంటే దేవుడితో ఉండటం. వాక్యమే దేవుడు కాబట్టి వాక్యం చదువుకుందే దేవుడు అనేక విషయాలు నాతో మాట్లాడినట్టు వాక్యం తెలియజేస్తుంది. ఆ విషయాలు ఏదైతే నేను కలిగి ఉన్నానో ఇతరులతో పంచుకోవాలంటే ఇంకా చదవాలనే ఉద్దేశంతోనే నేను చదువుతాను. ప్రతిసారి కొత్త విషయాలు నాకు దేవుడు తెలియజేస్తుంది. అందుకని ఇంకా లోతుగా ఇంకా చదవాలి అనే విషయాలు నేను గ్రహించాలి, ఇతరులకు షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ విషయం ఏంటంటే నా వయసు ఎంత ఉందో అన్నిసార్లు బైబిల్ చదవాలని. We definitely pray for it so that God accomplishes your wish. We really pray for it. Thank you brother. Thank you. You're welcome. త్యాగరాజ్ గారు, మరి మామూలుగానే బైబిల్ చదవాలంటే ఒక 2 అధ్యాయాలు చదివినప్పటికే నిద్ర వస్తుంది, లేదంటే ఒక 5-6 చాప్టర్స్ అయినప్పటికీ ఏదో ఒక ఆటంకం వచ్చి మధ్యలో ఆగిపోతుంటుంది. మీరు 31 సార్లు చదివారు, అది ఎలా సాధ్యమైంది? మరి మాకేమైనా టిప్స్ ఇవ్వగలుగుతారా? మేము కూడా కంప్లీట్ చేయాలి. అంటే నేను వాక్యం బయట విన్నప్పుడు నేను 70 సార్లు 80 సార్లు చదివేము అని నేను వాళ్ళ నోటి నుంచి విన్నా. నేను కూడా వాళ్ళలాగా ఎందుకు ఉండలేకపోతున్నాను అనేది దాన్ని బట్టి నేను రీచ్ అవుతూ నా వయసు, నా ఆయుష్ మరి ఎక్కడి వరకు ఉంటుందో తెలియదు, కానీ ఉన్నంతకాలం సాధ్యమైనంత వరకు బైబిల్ చదువుతూనే ఉండాలని. బైబిల్ చదువుతున్నప్పుడల్లా కొత్త విషయాలు దేవుడు నాతో మాట్లాడతాడు. ఆ మాటలు నా మెసేజ్ల్లోనూ లేకపోతే ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నప్పుడు నేను ప్రశ్నలు వేస్తాను. ఇట్లా కదా అంటే వాళ్ళు చెప్పలేము, ఇది ఇట్లా చెప్తుంది కదా, మనం అట్లా ఉండాలి కదా అని. కాబట్టి ఒక్కసారి బైబిల్ అంతా వివరించలేదు, కానీ ఒక్కొక్క మాట ఒక్కొక్కసారి దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇంకా దేవుడు నాకు ఏమి ఇస్తాడు అనే ఆలోచనతో నేను అనుదినం బైబిల్ చదువుతాను. థ్యాంక్ యూ. Friends, also Tyagaraja Garu has written the complete Bible as notes, which is a very difficult task at this age, right? You have started recently, so we wanted to know why you have written the complete Bible again. నేను ఎందుకు అట్లా ప్రారంభించానో నాకు తెలియదు, కానీ ఒక ఫోర్స్ నన్ను అట్లా రాయించాను. రాసేటప్పుడు ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ వచనం నేను ఒక చోట నోట్ చేసుకున్నాను. అది చూడటానికి ఒక డిక్షనరీ వలే ఉంటుంది. నాకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరం బట్టి ఆ పదం తీసుకొని వాక్యం రాసుకోవటానికి నేను రాసేటప్పుడు ఆ వాటిని అక్కడ నోట్ చేసుకోవటానికి నాకు సహకరించింది. కంప్లీట్గా రాసేటప్పుడు ఇది రాసుకోమని దేవుడు చెప్తాను. కాబట్టి అట్లా దాన్ని బట్టి నేను రాస్తున్నా కొద్ది ఒక్కోసారి 6 గంటలు, ఒక్కోసారి 7 గంటలు
నేను బైబిల్ రాస్తూనే ఉన్నాను. నేను ఈ విషయం ఒక మాట చెప్తాను. మేము ఉండేది ముస్లిం ఏరియా వాళ్ళు ఉదయం నేను కూర్చొని బైబిల్ చదువుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి బట్టలు ఆరేస్తూ ఉంటారు టాప్లో నా రూమ్ దగ్గర. మళ్ళీ వాళ్ళు ఎండిపోయిన తర్వాత వచ్చి తీసే వరకు నేను అక్కడే ఉంటాను. అంకుల్ మీరు కిందకి రాలేదు కదా, అప్పుడు వరకు మీకు ఆకలి అనిపించలేదా అంటే, సంతోషంగా ఉందమ్మా నాకు ఆకలి అనిపించలేదు అంటే 6-7 గంటలు అట్లాగే ఉండి రాస్తూ ఉండేవాడిని. చక్కగా దేవుడు నాతో ఇన్నిసార్లు మాట్లాడాడంటే అది రాస్తున్నప్పుడు 9 సార్లు దేవాది దేవుడు నాతో మాట్లాడాడు. ఆ అనుభవం చాలా గొప్పది. నెమ్మదైన స్వరంతో త్యాగరాజు అన్నాను. చక్కటి మాట 2 మాటలతో చాలా వివరణ కలిగిన అంశాలు దేవుడు నాకు బోధించాడు. It's really a blessing, right? What only few people will get chance to hear the word of God or hear the voice of God clearly, right? When we are reading the Bible or writing about it. So I wanted to know, like when you have written, how many days it has took, and how many pens you have used for this? Yes, thank you. I used nearly 42 pens. Okay. I used 75 200 pages notes. Wow, that's really amazing. So you have made a mini library at your home, right? So we praise God for Thank that. you, brother. Yeah. Tyagaraja Garu, we wanted to understand like what is your vision and how are you working towards your vision? నేను ఏదైతే పొంది ఉన్నానో దేవుని దగ్గర నుండి దాన్ని ఇతరులకు పంచాలనే ఉద్దేశమే నేను ట్రావెల్ చేసిన నా పక్కన ట్రైన్లో ఉన్నవాడికి లేకపోతే బస్సులో ప్రయాణం చేసేవాళ్ళకి దేవుని గురించి మాట్లాడటం, దేవుని మాటలు వాళ్ళకి తెలియజేస్తే ఎవరు రిజెక్ట్ చేయలేదు. ఇప్పుడు వరకు వాళ్ళు మాతో కాంటాక్ట్లో ఉన్నారు. అంటే అట్లా ఆ రకంగా నేను దేవుని వాక్యాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ 2 hours నా జర్నీ ఉందంటే ఆ ప్లాన్ చేసుకుని పక్కన వాళ్ళని నిదానంగా మాట్లాడించి అసలు దేవుడు అంటే ఏంటో తెలియజేయటానికి దేవుడు కృపిస్తాడు. కాబట్టి ప్రతి విషయాన్ని నేను దేవుని కొరకు ఉపయోగించాలని, ప్రతి విషయం దేవుని యొక్క సువార్త ప్రకటించటానికి నేను ఇష్టపడతాను. Okay. So when you are in the ministry, right? Have you ever faced any temptations or trials, and how God has helped you in that? యాక్చువల్గా ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలి. నేను పద్ధతిగా ఉన్నా, మా మిస్సెస్ పద్ధతిగా ఉంది. కానీ మా పిల్లలు 2 యవనస్తులు ఎంతగా ఇబ్బంది వచ్చిందంటే సుమారుగా 2 సంవత్సరాలు నేను రక్షించబడిన తర్వాత చాలా శోధనలోకి వెళ్ళాను. ఎంతగా వెళ్ళానంటే అంతగా వెళ్ళా. మరి ప్రార్థించి ఎవరైనా తలుపు కొట్టినా మాకు శోధన వచ్చింది అని భయపడి హార్ట్ పెయిన్ వచ్చినంతగా మేము భయపడ్డాం. అయితే దేవుడు ఆ సంవత్సరం మాకు ఇచ్చిన వాగ్దానం మీకు తెలియజేస్తా. ఎవరి వలన భయం లేకుండా వారు సురక్షితంగా నివాసం చేసేదరని నాకు వచ్చింది. ఆ సంవత్సరమే ఆ దేవుడు ఆ ప్రాబ్లంని ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా చక్కగా సాల్వ్ చేశాం. అట్లా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. కాబట్టి నా విషయంలో దేవుడు చేసిన ఈ అద్భుత కార్యం మోకరించి ప్రార్థన చేసి అందరూ మీ ప్రార్థన వల్లనే మీరు దాని నుండి గట్టెక్కారని తెలియజేశారు. బిడ్డకి మా కుటుంబంలో నుంచి ఒక పాపని మ్యారేజ్ చేయడానికి దేవుడు ఏర్పాటు చేశారు. Yes, God is really great. Really and, great. His works are amazing. No, right? yes, real. We never know that what is God's plans. No, but yes, real. definitely He has delivered a good family or added a good family. Thank you, brother. We praise God for that. So you were an atheist, right? And 57 years you were with different organizations and activities, yes. right? And after accepting Jesus as your personal savior, you have to sacrifice a lot. So have you ever felt about it or regretted about the things? యాక్చువల్గా నేను నా సమయాన్ని నా యొక్క యవ్వన కాలం అంతా కమ్యూనిస్ట్ పార్టీకి వేస్ట్ చేశానని ఒక రియలైజేషన్ అయ్యాను. ఇంకా మొదటి నుంచి దేవుళ్ళు ఉంటే ఇంకా అద్భుత కార్యాలు దేవుడు నా ద్వారా చేయించేవాడు. అయినా ఉన్నంతకాలం దేవుడితోనే గడపాలని, దేవుడితోనే ఉండాలని, దేవుడితో జీవించాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి కష్టాలు వచ్చినా ఆయనే, సంతోషం వచ్చినా ఆయనే, ఇబ్బందులు వచ్చినా ఆయనే.
ఏది వచ్చినా ఆయన ద్వారే మనం సంతోషపడేవారు ఉన్నాం కాబట్టి ఒక చెడు జరిగినా దాని వెనక గొప్ప సంతోషాన్ని ఇవ్వగల సమర్థుడైన దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఏదొచ్చినా తట్టుకోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఇక రావని మేము తలుస్తాం. Okay, yeah. Thank you for that. And Tyagaraja Garu, I observed one thing in you, like you are always happy and smiling, and whenever anyone sees, I think they will be happy, right? So what is the secret or mantra behind this happiness? I got God. Okay. I have God. I have my God, my Savior. He saved me from all the అన్నిటి నుండి దేవుడు నన్ను గట్టెక్కిచ్చాడు. కాబట్టి నాకు బాధ లేదు, ఇబ్బందులు లేవు. ఉంటే ఆయనతోనే, నడిస్తే ఆయనతోనే, జీవిస్తే ఆయన. కాబట్టి ఆయన ఉండగా మనకు ఎక్కడ ఇబ్బంది రాదు. కంటే సంతోషాన్ని పంచే దేవుని మనం కలిగి ఉన్నాం, క్షేమాన్ని ఇచ్చే దేవుని మనం కలిగి ఉన్నాం. కొద్దిగా తప్పు చేసినా కనికరించి మనల్ని నడిపించటానికి ఆయన మనతో ఉంటాడు. నేను నీతో ఉన్నాను, నువ్వు పోయి మార్గాలన్నింటినీ సరళం చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. Yes. అట్లాగే దేవుడు ఇప్పటి వరకు నడిపించారు. మరి ఆయన మనకు సంతోషకరంగా ఉంటే మనం విచారంగా ఎట్లా ఉంటాం? ఆయన సంతోషాన్ని నిలబెట్టారు, సంతోషాన్ని ఇచ్చారు. నా కుటుంబం సంతోషంగా ఉందని నా చుట్టుపక్కల వాళ్ళు గ్రహించి మా దగ్గరకు వచ్చి కూర్చుంటారు. అంటే ఈ విషయం ఒకటి మీరు యాడ్ చేయాలి. పైన థర్డ్ ఫ్లోర్లో ముస్లిమ్స్, గ్రౌండ్ ఫ్లోర్లో ముస్లిమ్స్, మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం. వాళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్లు వచ్చి మాకు ఇట్లా చేయండి, మాకు ఇట్లా చేయండి అని అడుగుతున్నారంటే దేవుళ్ళు మేము ఎంతగా ఉంటే వాళ్ళు అడుగుతారు. చాలా విషయాలు జరిగినాయి. కాబట్టి సంతోషంగా ఎందుకుంటాం అంటే ఆయన ప్రార్థన అంగీకరిస్తాడు కాబట్టి మనం ప్రార్థన చేయటం. కాబట్టి దేవుడు ఇన్ని కార్యాలు మన ద్వారా ఇతరులకు చేయిస్తుంటే మనం సంతోషంగానే ఉండాలి కదా. బాధలతోనూ ఇబ్బందులతో ఉంటే మన దేవుడు దూషించబడతాడు కదా, వాళ్ళు ఇష్టపడరు కదా. కాబట్టి మా సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటాం, ఇతరులు వచ్చి మాతో చెప్తారు. ఇట్లాంటి సంబంధాలతో మేము ఉంటాం. అందుకని ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. కోపం ఉంటుంది, ఒక్కసారి కోపం ఉంటుంది. థ్యాంక్ యూ బ్రదర్. Thank you, Tyagaraja Garu. So today's world, right, the youth generation, we are so busy, and we are busy with our work, our life, our relationships, Yeah. friends, or earning money. In this lifestyle, do you have any suggestions for us to move towards God? యోసేపుని తీసుకుందాం. Okay. ఎన్ని శోధించబడ్డాడు కానీ దేవుని కలిగి ఉన్నాడు కదా. ఈరోజున యూత్ యోసేపు లాంటి జీవితం గడిపితే చక్కటి భవిష్యత్తు దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు కానీ పొందటానికి మనము అర్హత లేదు. అర్హత పొందాలంటే దేవుని అంగీకరించి దేవుని బాటలు పెడితే యోసేపు చేసిన దానికంటే ఘనమైన కార్యం దేవుడు మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి యూత్ ఎవరైతే ఉన్నారో అనుదినము దేవుడితో ఉండి భారం యెహోవా మీద మోపితే ఆయనే మన కార్యాలను చేయగలరు. కానీ ఇది గ్రహించటానికి ఇక్కడ ఒక విషయం చెప్తా. సాతాను బలవంతుడు, అంటే దేవుని కంటే కాదు మనకంటే బలవంతుడు. కాబట్టి మనల్ని ఇట్టే పడేయటానికి వాడు అనేకమంది చూపిస్తాడు. కానీ వాటి వైపు చూడకుండా యేసు వైపు చూస్తే చక్కటి భవిష్యత్తు ఇవ్వటానికి దేవుడు. చూడండి, నేను 57 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేసి దేవుడితో ఉంటే అద్భుత రీతిలో నేను దేవుడితో ఉన్నా. ఈ స్థితి కాదు, యూత్లోగానే ఉంటే దేవుడు నన్ను ఎంతో ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. కానీ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రార్థనలో పాటల ద్వారా యూత్ దేవునిలో ఉంటే చక్కటి భవిష్యత్తు. నేను యేసయ్య దగ్గరికి వచ్చి చెడిపోయిన అని చెప్పేవాడు ఎవ్వరు లేరు. యేసయ్యని కలిగి ఉంటే సమస్తం ఆయన ఇచ్చే దేవుని కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని కలిగి ఉండాలి యూత్. కానీ ఆ స్థితిలో రావటానికి ముందే రంగురంగులు చూపించి సాతాను ఇట్టే పడేస్తాడు కదా. యేసేపులాగా నిలబడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. Thank you, Tyagaraja Garu. That was a wonderful example from the Word of God. I have one last question for you. Like in Christianity, we have different type of denominations, or we call of faith, right? Practicing faiths. So when as a believers, right,
we do interact with believers of other faith or other denominations, how should we mingle with them? మనం దేవుని వాక్యం పంచుకోవాలి. మనం వాటన్నిటిని గురించి కాదు, దేవుడు మనం ఏం చెప్పాలో అది చెప్పి వచ్చేస్తే చాలు. మనం వాళ్ళు ఇట్లా చేస్తారు, మీరు ఇట్లా చేస్తారు అని చెప్పటం మనకు వద్దు. బైబిల్ తీసుకోవటం, వాక్యం చూపించటం, అవునా కాదా అని చెప్పటం, అవునని అనిపించాలి. వాక్యం చూపించి మిగతా విషయాలు ఏమి పట్టించుకోకర్లా. అంటే ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. జ్ఞానం అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. అంటే 28 యోబు గ్రంథంలో జ్ఞానం అంటే ఆయన యందు భయభక్తులు. కాబట్టి భయభక్తులు కలిగి మనం దేవుని వాక్యం మనతో ఉంటే అక్కడ ఏం చెప్పాలి అని అక్కడ వరకే చెప్పొస్తాం. ఇక కాంట్రవర్సీస్ ఇది అది అనేది ఏమి రాదు. ఆయన మీద ఆధారపడేది ఉండాలి, వాక్యం మీద ఆధారపడాలి, ఆయన మీదే ఆధారపడాలి. సమస్తం ఆయన మీద ఆధారపడి మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనల్ని అంగీకరించి కావాల్సిన వాళ్ళకి చూపిస్తున్నాం కంటే అంతే. వాక్యం చెప్పు కాబట్టి మనకు చెప్పేది సూటిగా వాక్యం చూపించి చెప్తే వినటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఇట్లా చేస్తారు, ఎట్లా చేస్తారు, ఇవన్నీ మనకు అనవసరం. దేవుని వాక్యం ప్రబలంగా మనం చెప్పాలి, ఇష్టంగా చెప్పాలి. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. నాకు ఎక్కడ కాంట్రవర్సీ రాదు. అన్ని కాంగ్రిగేషన్లో నీ వాక్యం చెప్పాను. Yeah. Thank you, Tyagaraja Garu. Thank you very much for your time. Thank you, brother. Yes, it was really a wonderful talking to you on these 10 different questions. Thank you very much for your valuable time and your suggestions. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోక తండ్రి, ఈ సాయంకాల సమయంలో సందీప్, పాల్, మోజిస్ బ్రదర్స్ ఇద్దరు దేవా నీ పనిలో ఉన్నారు. నీ పని ఏదైతే అవసరం ఉందో దాన్ని వివరించి చక్కగా అందరికీ అందించడానికి సిద్ధపడుతున్నారు. ఇది ఒక రకమైన పరిచర్య. వీటిలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వారు ఉద్యోగాలు చేస్తూనే దేవా నీ కొరకు సమయం కేటాయించారు. అది ఉద్యోగస్తులు కదా, విశ్రాంతి దినం కదా, మరి సండే హాలిడే అనే తత్వం లేదు. మందిరం నుంచి వచ్చి మళ్ళీ ఈ ఇంటర్వ్యూ కొన్ని విషయాలు దేవా బిడ్డలో నీ పనిలో ఉన్నారని తెలియజేసారు. దేవా ఇట్టి స్థితి వారికి అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం. కుటుంబాలు, బిడ్డలు, భార్య దేవా మరి కుటుంబీకులు అందరూ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చింత యావత్తు తీసివేసే దేవుడు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి మా కుటుంబాలు, వాటన్నిటిని తొలగించగల సమర్థుడైన దేవుడు మేము కలిగి ఉన్నాం. అట్టి నిరీక్షణతో రాబోయే రోజుల్లో దేవా ఎక్కువ పరిచర్య బిడ్డల ద్వారా అందించబడి అనేక మంది దేవుని కొరకు, దేవుని పాస్ సన్నిధికి వచ్చేవారుగా వీరికి ఇచ్చిన డ్యూటీ ఏదైతే ఉందో వారికి ఇచ్చిన జ్ఞానం బట్టి ఇది ఒక రకముగా నీ స్వార్థ ప్రకటించటమే దేవా. బిడ్డలు బలపడటానికి, స్థిరపడటానికి వీరికి ఇచ్చిన ఆ జ్ఞానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ రాబోయే రోజుల్లో అనేక ఇలాంటి వీడియోస్ తీసి దేవా ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి కృప చూపించమని, నీ ప్రణాళికలు, నీ ఉద్దేశాలు బిడ్డల రుజువు చేయమని నాకు ఇచ్చిన ధన్యకరమైన ఈ సమయం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు పుణ్యనామని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. Thank you friends for being with us and listening to Brother Tyagaraju's testimony and the questionnaires. We hope this will help you to grow spiritually and this will solve most of your answers. Thank you very much. Once again we'll come back with another new guest.